రాజీనామా తర్వాత ఇంకా రాజకీయ సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. అనారోగ్య కారణాలు చెప్పినా అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నాయి విపక్షాలు. జగదీప్ రాజీనామా వెనుక 5 ప్రధాన కారణాలేంటో ఒకసారి చూద్దాం. ముక్కుసూటితనమే అతనికి మైనస్ అయిందా? ముక్కుసూటి మనిషిగా జగదీప్ ధన్కడ్ కు పేరుంది. కొన్ని విషయాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన వ్యవహార శైలిపై అసహనంగా ఉంది అనే ప్రచారం కూడా ఉంది. సాధారణంగానే న్యాయ వ్యవస్థపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించే ధన్కడ్ జడ్జిల అభిశంసన విషయంలో వ్యవహరించిన తీరు కేంద్ర పెద్దల కోపానికి కారణమై ఉండొచ్చు అనేది మరొక వర్షన్. రీజన్ నెంబర్ 2, బీజేపీ అధిష్టానంతో మనస్పర్ధలు వచ్చాయా? ఏ కారణము లేకపోతే జగదీప్ ధన్కడ్ ను పదవి నుంచి తప్పుకోవడం ఇష్టం లేకపోతే కేంద్ర పెద్దల రియాక్షన్ మరోలా ఉండేది. వెంటనే అగ్రనేతలు వెళ్లి ఉపరాష్ట్రపతిని కలిసి ఉండేవారు. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునేలా నచ్చజెప్పే ప్రయత్నం చేసేవారు. కానీ అదేమీ జరగలేదు. అగ్రనాయకులు ఎవరూ దీనిపై స్పందించలేదు. జగదీప్ ఆరోగ్యంగా ఉండాలంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రీజన్ నెంబర్ 3, బీహార్ సమీకరణాల కోసమే త్యాగం చేయాల్సి వచ్చిందా? బీహార్ ఎన్నికల కోసమే జగదీప్ ధన్కడ్ తో రాజీనామా చేయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీహార్లో బీజేపీ సీఎం పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి పదవిని టార్గెట్ చేశారనే వాదన వినిపిస్తోంది. నితీష్ నో ఆయన సూచించిన వారినో కీలక పదవిలో కూర్చోబెట్టేందుకే జగదీప్ సీటుకు ఎసరు పెట్టారు అంటున్నాయి విపక్షాలు. రీజన్ నెంబర్ 4, రాజీనామాకు నిజంగానే అనారోగ్యమే కారణమా? యాంజియోప్లాస్టీ అనారోగ్యం కారణంగా రాజీనామా చేస్తున్నట్టు జగదీప్ ధన్కడ్ ప్రకటించారు. కానీ జూలై 23న జైపూర్లో ఉపరాష్ట్రపతి ఒకరోజు అధికారిక పర్యటన ఖరారైంది. కొన్ని గంటల్లో సొంత రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన ధన్కడ్ కు రాజీనామా ఆలోచన ఉండదు అని సోమవారం జరిగిన అనూహ్య పరిణామాలతోనే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అంటున్నారు. రీజన్ నెంబర్ 5, అంచనాలకు అందని వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడమే ఆలస్యం. మర్నాడే సాంకేతికంగా జరగాల్సిన ప్రక్రియ కూడా చకచకా జరిగిపోయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ విషయాన్ని రాజ్యసభ వాయిదా వేయడానికి ముందు ప్రకటించారు. అంతకు ముందు రోజు రాజ్యసభలో జరిగిన పరిణామాలు కూడా ధన్కడ్ మనస్తాపానికి కారణమై ఉండొచ్చు అంటున్నారు.